ఏవండి మొన్న మా స్కూల్ ఫ్రెండ్ నక్లెస్ కొనుక్కుందంట. ఫోన్లే కొనుక్కోనిలే. ఏవండి మొన్న మా కాలేజ్ ఫ్రెండ్ కార్ కొనుక్కుందంట. ఫోన్లే డబ్బులు కొనుక్కుంటారులే. ఏవండి మొన్న మన పక్కింటి నా ఫ్రెండ్ బంగ్లా కొనుక్కున్నారంట. అవునా? ఏమే నా ఫ్రెండ్ మొన్న లావణ్ణి చంపేసాడట. చంపినా? హలో శాస్త్రి గారు, ఏంటి ఎంతదని ఫోన్ చేశారు? అయ్యో సారీ అండి, సాయంత్రం నేనా కాల్ చేశారు కదా, దేనికి చేశారా? అది మొన్న మీ అమ్మాయి ఫోటోలు పంపించారు కదా పెళ్లి సంబంధం చూడమని. మా అమ్మాయి ఫోటో పంపించాను. భీమవరంలో ఒకరు ఉంటే వాళ్ళకి పంపించామండి. వాళ్ళు చూసారు. ఏమన్నారు? ఫోటో చించేశారు. ఫోటో చింపేశారా? మరి ఏమైంది? అందుకే మళ్ళీ ఇంకో ఫోటో పంపించాను, అది చూసి ఓకే చేశారు. అదేంటి అలాగా? వాట్సాప్ లో పంపించేసారు, సెన్సలేరుగా. మీకు విషయం చెప్పాలి. ఏంటేంటి? మరి ఎవరు చెప్పకూడదు. చెప్పను. ఉంటాను, బాయ్. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. నీకు ఒక సంబంధం చూశాను. అబ్బాయికి నువ్వు నచ్చావట. అయ్యో అదిగో మా అమ్మాయి. అడిగారు ఆ రూపాయి మీదేనా చూడండి. ఇదా? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? ఇది సిగ్గుపడాలి కదా. అది కన్ఫ్యూజ్ అవుతాడు, ఎవరు తెలియదు అమ్మాయిక. సార్ ఈ కాయిన్ నాది కాదు సార్. అవునండి, ఇది మీది కాదు. 3 సింహాలు ఉన్నాయి కదా, నాది ఇది. ఏం పేరు? నా పేరు శీలావతి. అదేంటి మీ నాన్న మల్లేశ్వర్ అన్నాడు? మరి తెలుసు కదా, ఎందుకు మళ్ళీ అడుగుతారు? మీరు ఏం చేస్తుంటారు? నైట్ టైమా డే టైమా? ఏంటి అంటే రాత్రిపూట అయితే పడుకుంటా, పొద్దునైతే లేచి మళ్ళీ పడుకుంటా. అవునా? కొద్దిగా ఇలా తిరిగి మాట్లాడొచ్చు కదా. ప్లీజ్, మా నాన్నకు తెలిస్తే తట్టుకోలేరు. ఓకే, నీకేమైనా గేమ్స్ వచ్చా? వచ్చు. ఏం గేమ్స్? పడుకుంటా, ఇంకా లేస్తా. అది సరే కానీ నీకేమైనా హాబీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏ హాబీస్? పడుకుంటా, ఇంకా లేస్తా. ఇవి కాక ఇంకేమన్నా వచ్చా నీకు? వచ్చు, చాలా వచ్చు. చాలా వచ్చు. ఏమొచ్చు? పడుకుంటా. నువ్వు సెంటు కొట్టుకోలేదు, నా సెంటు చూస్తున్నావు. అది కాదు. ఓ జలుబు చేసిందా? ఇగో విక్స్ ఇన్హేలర్. ఇది కాదు. నేను ఓ జయప్రకాష్ రెడ్డి అంకుల్, బాగా చేస్తున్నారు మిమిక్రీ. స్పైడర్ మ్యాన్ వచ్చా మీకు? నేను కిడ్నాపర్ని. అంటే ఇప్పుడు నన్ను రేప్ చేస్తావు? అమ్మో, నన్ను రేప్ చేయొద్దు ప్లీజ్, నన్ను రేప్ చేయొద్దు. నన్ను రేప్ చైనా చెప్తున్నా కదా, నేను కిడ్నాపర్ని. కిడ్నాపరా? సరే, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? అంటే డబ్బులు బాగా టైట్ ఉందండి, అందుకని చేశానండి. డబ్బులు బాగా టైట్ ఉంది, కిడ్నాప్ చేసావు. అవునండి. ఎంత అడుగుతావు? ఒక 10,000 అడుగుదాం అనుకుంటున్నాను. ఇగో మా నాన్న ఫోన్ చేసి 1,00,000 రూపాయలు అడుగు. హలో హలో అండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. అది ఒక మీ అమ్మాయిని కిడ్నాప్ చేసామండి. ఒక 10,000 కావాలండి. 1,00,000 అంటండి, 1,00,000 అంట. చూడమ్మా, నిన్న మా అమ్మాయి పేరు మీద ఎల్ఐసి పాలసీ కట్టాను 1,00,000 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు పాలసీ అని కట్టాను, రాంగ్ నెంబర్ పెట్టే. ఫోన్ పెట్టేశారండి. నువ్వేం చేశారు? 1,00,000 రూపాయలు అడిగానండి. 1,00,000 రూపాయలు అడిగినట్టు లేదురా, 1,00,000 రూపాయలు అడుక్కున్నట్టు ఉంది. కిడ్నాపర్ లాగా బిహేవ్ చేయి. గట్టిగా కోపంగా అడగాలి ఇప్పుడు. సేమ్ నంబర్ చేయి, ఇప్పుడు చేసారు. హలో అండి, కిడ్నాపర్ అండి. ఏమండి, ఎవరు మీ బాబాయ్ అట? చెప్పండి. ఎవరు లేరు మీ ఇంట్లో? రాంగ్ నెంబర్. హలో హలో, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు నాన్న? మీదకి వస్తున్నాను నాన్న, నన్ను రేప్ చేస్తున్నాను నాన్న, ముద్దు కూడా పెట్టాను నాన్న. నన్ను 1,00,000 రూపాయలు కావాలి నాన్న, అడిగి ఇచ్చాను. ఇది యాక్టింగ్. మాట్లాడు. హలో బాబు, మా అమ్మాయి చాలా మంచిది, దానికి ఏమి తెలియదు. నువ్వు దాన్ని ఏమి చేయొద్దు. నీకేం కావాలి చెప్పు. బిర్యానీ కావాలా, నూడిల్స్ కావాలా, సమోసా కావాలా చెప్పు. అంటే బిర్యానీ, నూడిల్స్ ఏదో అంటున్నారండి. ఏం కావాలి మీకు? సెట్ దోశ చెప్పు. అంటే ఒక సెట్ దోశ చెప్పండి. నీకేం కాలేదుగా? నాకేమైద్ది? ఏంట్రా ఏంటి? క్యారీ బ్యాగులు పెట్టుకొని నీకు నేను కావాలరా? కూర్చో, సైలెంట్ కూర్చో. అదేంటండి, ఆయన కాపాడడానికి వచ్చాడా కిడ్నాప్ అవడానికి వచ్చాడు? కిడ్నాప్ అని నేను చేశారా? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఫోన్ చేసి మనం డబ్బులు పెడతాం. ఇంటికి వెళ్ళి మా డాడీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటారా?
అండి ఎవరు బాబు నువ్వు? నమస్తే అండి. నమస్తే. నేను కిడ్నాపర్ కూర్చో 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 బాబు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. ప్రయాణం బాగా జరిగిందా బాబు? అయ్యా బాగా జరిగిందండి. ఏం చేస్తుంటావు నువ్వు? నేను మామూలు జాబ్ చేస్తా ఉంటానండి. ఆ. మంత్లీ ఒక 5,000 వస్తుందండి. పార్ట్ టైమో? పార్ట్ టైం ఏం లేదండి. అప్పుడప్పుడు కిడ్నాపులు చేస్తా ఉంటాను డబ్బుల కోసం. కిడ్నాప్ చాలా కష్టం కదా చేయడం. అయ్యో, చాలా కష్టం అండి. ఒక్కోసారి మనం కొడదాం అనుకుంటే అటువైపులు కొట్టేస్తా ఉంటారు. ఎంత చెప్పు నువ్వు? ₹1,00,000 అండి. ఇప్పుడు ₹1,00,000 అంటే ఒక 60,000 ఇస్తాను బాయ్, పట్టుకెళ్ళిపోయా. ఏంటండి ఇంత ఫోన్ చేసినప్పుడు ఎత్తన్నారు కదా, వచ్చిన తర్వాత మారుతారండి మాట. మీరు ఇంత మాట్లాడారు తూచి తొండాట ఆడకూడదు. అలాగా అది ఏడద్దు. ఫోన్ చేసినప్పుడు 1,00,000 ఇస్తారన్నారు మీరు. డబ్బులు లేవయ్యా. మాట మార్చకూడదండి. అందుకే కిడ్నాపులు చేయకూడదు. 50,000 ఇస్తాను, ఓ 3 నెలలు 10 ఇస్తాను, సరేనా? సరే, ఎంత డౌన్ ప్రస్తుతానికి. ఏమే కిడ్నాప్ వచ్చి టీ పట్టరా వెళ్ళి. అయ్యో కిడ్నాప్ బాగున్నారా అండి? బాగున్నానండి. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? రెండు ఇక్కడ తాగకూడదండి, ఒకటి ఏదో ఒకటి తీసుకోండి. ఓకే అండి. ఏమండి భోజనానికి ఏం చేయమంటారు? భోజనం ఏం తింటారు మధ్యాహ్నం మీరు? ఏమండి నేను గుత్తొంకే చాలా బాగా చేస్తాను. ఆ డబ్బులు ఇచ్చే, కొంచెం డబ్బులు ఇవ్వాలి. ఎంత తీసుకోవాలి? ఒక 80,000 పోనీ. ఎందాక 80,000 తీసుకెళ్ళు. ఏమో టీ అది అంతే, దాన్ని తాగిస్తే వెళ్తాయి. టీ తాగండి. అప్పుడు ఫోన్ చేస్తున్నప్పా. సరే అండి, మంచిదండి. వెళ్ళొస్తానండి. అబ్బాయి అంత మంచోడే, చాలా పద్ధతిగా ఉన్నాడు కూడా. ఏమండి మన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయవచ్చు కదండి ఇతన్ని. కిడ్నాపర్ కదా. అయ్యో ఏమండి నా టిఫిన్ బాక్స్ అండి. ఎంత? 80,000 ఇచ్చాడండి మీ నాన్న. నేను ఎంత అడగమన్నారా? అలా చూస్తారండి బాబు, దరిద్రం. ఎంత అడగమన్నా? ₹1,00,000. ఎంత అడగమన్నా? 1,00,000. మరి 80,000 తాడు ఏంటి? ఇవ్వనన్నారండి నాకు. ఏమనండి? నువ్వు కిడ్నాపర్. ఎక్కడ మా అమ్మాయి చెప్పు, ఎక్కడ ఉంది మా అమ్మాయి చెప్పు. మీ అమ్మాయి అక్కడ ఉందండి. ఎక్కడ పదో చూపించు. ఇది మీ అమ్మాయి. ఎక్కడ మా అమ్మాయి చెప్పు. అదేనండి. ఎవడు రాని పంపించింది? నన్ను చంపడానికి వస్తావా? కత్తందుకోరా. నువ్వేసారా? నువ్వు కదన్నా చంపాల్సింది. నాకు బ్లడ్ అంటే భయం రా. ఈ మటర్లో మన సెట్. మరి ఫ్యాక్షనిస్ట్ ఎలా అయ్యావన్నా? ఒరే నాకు నీళ్ళంటే భయం. ఈతరా జలగం తాగడం మానేస్తానా? ఇదే అంతే. అయినా నువ్వే చంపాలన్నా. ఓ పంచి స్పెట్స్ ఉన్నదిరా. ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ కనిపించదు, ఇప్పుడు వేసేస్తా. చెప్పరా. ఇవాళ పొద్దున్నే సోపగడ తల నరికినా. అండ్ రాత్రి చంపేశాను రా నేను. అందుకని పొద్దున్న తలకొత్తన అవ్వట్లేదాడు. ఆ రాపగాడి అడసై నరుకొని వచ్చిన. అడిగితే అడిచేస్తాడుగా. స్క్రూ తీసి ఇది ప్లాస్టిక్ చేయడది. ఏం పర్లేదు నాయన, మన దాంట్లో అడిగి చేయలేదు కదా, ఎవరికి ఇచ్చా దారే నువ్వు పెట్టుకోరేది. నాది పోయింది ఎడం చేయనా, అది కుడి చెయ్యి. ఇటు తిరిగి పెట్టుకో. ఆ వీరనాడు గారిని కుక్క చావు చంపాలని చంపేవాడిని. లేదు నాయన, మన ఇంటికి వెళ్ళినా వాడి కుక్క ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నది, అందుకే వచ్చేసిన. కనీసం బాంబు పెట్టమన్నా కదరా. పెట్టలేదు నాయన. ఏరా నువ్వు ఏం చెప్పావు? మనం ఏం పని చేసినా సరే చేతికి మట్టి అంటకూడదు అన్నావు. అవును. బాంబు పెట్టాలంటే మట్టి తవ్వాలా, మళ్ళీ చెయ్యికి మట్టండి. మొడక బయట తిరగొద్దు. ఏనాయనా? ఊరు చివరి మన కోసం సుమోలో 15 మంది తిరుగుతున్నారట. 15 మంది ఆల్రెడీ ఉన్నప్పుడు మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది నాయన? మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వస్తున్నాడన్నా. ఎందుకు ఎవడాడు కనుక్కోలేనా? అన్నా వాడు ఎలా ఉంటాడో తెలుసా? మచ్చల పులి గాండిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మండు వేసో ఈ గొంతులు ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా? చేతులు నొప్పి పుట్టే అంత చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ మీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అవునా? ఎవడ్రాడు? అలాంటోడు ఇప్పుడు వస్తున్నాడు చూడండి. ఎవడ్రా నువ్వు? మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వచ్చేసాను. నువ్వేం చేస్తున్నారా? సార్ తొడగొడుతున్నాను సార్. తొడగొట్టడం అలా కాదు రే. తొడగొట్టడం చూపిద్దాం. 1 2 3. ఏంట్రా? ఏంటో స్కిప్పింగ్ ఏంట్రా అది? లేదు సార్, మా నాన్నగారు ఇలాగే నేర్పించేది సార్. ఓ ఇది మీ నాయన? అవును సార్. లండన్ లో ఫ్యాషన్ అలా నేర్చుకున్నావు నువ్వు? సార్ ఇప్పుడు చూడండి సార్, నేర్పిస్తాను ఎలాగో. నేర్పించు. మొక్క కదండి పీకేస్తా, పీక కోసేస్తా.
తప్పు నా వైపు ఉంది కాబట్టి తల తీసుకొని వెళ్ళిపోతుందండ్రా, లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకెళ్ళిపోతుండ్రా. వీడికి కత్తి ఎలా చూపిద్దాం, అప్పుడు తెలుస్తుంది. కత్తి వాడడం మొదలెడితే నాకంటే ఆవిడ బాగా వాడలేడు సార్. ఎదురా వాడు చూడు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. బయలుదేరు, లండన్ బయలుదేరు. ఇదే లండన్ లో మనకి ఎవడన్నా నా మీద చెయ్యేస్తే చెయ్యి తీసేస్తాను సార్. గట్టి నాయనా, తీరా. అరే మీ నాయన నన్ను చూస్తే పారిపోయాడు, అర్థమైందా? మా నాయన పారిపోయినప్పుడు మీరు వచ్చేవారంట కదా సార్. రే నువ్వు చాలా కామెడీ చేస్తున్నారా సార్ మీరు చేయకపోతే ఈయన చేయాలి కదా సార్, లేకపోతే మార్కులు తగ్గిపోతాయి. మా నాయన్ని చూస్తే మీ నాయన చిచ్చు పోసుకున్నాడు. మా నాయన పోసుకునేటప్పుడు మీ నాయన వచ్చేవాడండి సార్. ఫ్యాక్సిజం అంటే పీకలు తీసుకొని రావాలి, అర్థమైందా? ఒక్క నిమిషం సార్, ఏమనుకుంటున్నారు సార్? లండన్ లో మా నాన్న మామూలుగా ఇవ్వలేదు సార్. అసలు ఏమిచ్చాడు? ఒక్క నిమిషం ఆగండి సార్. నరికితే పీక ఎగిరి పడాలి అలాగా. రామ్ ప్రసాద్ ని భయపెట్టే పంచులు. సార్ ఒత్తి పీక కావాలి, డబ్బా కూడా కావాలి సార్. వీడు ఇంకా పెర్ఫార్మ్ చేస్తున్నాడు రా. బతకాలంటే ఉప్పు కారం గట్టిగా తినాలి, అర్థమైందా? అయ్యి బాబు మేము తిన్నాం సార్, కూరలు వేసుకొని తింటాం సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. వద్దులే. నీ సంగతి తెలుస్తాను, పదరా. సార్ సంగతి తెలుసు. నేను చాలా కెమెరా సాఫ్. నేను వేసేస్తా పంచులు వేసాయి. నీ సంగతి తెలుస్తా. సార్. నాకు తేలొద్దు సార్, బాబా భయంతో తేలొద్దు. ఆ మొహం ఏంటి ఆయన అట్లా పెట్టావు? మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదు కదా. అవునా? నువ్వే చేస్తున్నారా? నన్ను గుర్తుపట్టకూడదు ఆయన. నీకు జిత్తులేని ఎవరు గుర్తుపట్టట్లే కదా. గుండు కొట్టినప్పుడే మర్చిపోయారు. భలే నాకు అసలు నేర్పించరా? రెండు కాదు సార్, ఒకటే సార్. ఎలాగా? గొల్ల పెట్టండి సార్. ఇలాగా టప్మని సౌండ్ రావాలి సార్, టప్మని రాకూడదు సార్. టప్ టప్. ఏం సార్ సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సార్. లండన్ నుంచి ఎలా వచ్చారు? నేను ఫ్లైట్ లో వచ్చాను సార్. ఫ్లైట్ దిగి ఏం చేశారు? ఏం చేస్తాను సార్, ఇంట్లో ఫోన్ చేసింది సార్ వచ్చానని చెప్పి. బాగా అయిందో. మీరు లండన్ లో ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు లండన్ లో అది బ్రిడ్జ్ ఉంటుంది కదా సార్. అవును. అది కిందకి పైకి లేచి ఒక్కొక్కసారి స్టక్ అయిపోతా ఉంటుంది సార్. దాంట్లో గ్రీజ్ పెడతా ఉంటుంది సార్. సార్ మీరేం చేస్తారు సార్? ఫ్యాక్షన్ ఎక్కువ కదా మనకి. అవును సార్. ఎవరికైనా తొడ కొట్టడానికి తొడ లేకపోతే రెంట్కి ఇస్తా తొడనాది. మీరేం చేస్తుంటారు సార్? నేను క్లాసెస్ తీసుకుంటాను సార్. ఏం క్లాసెస్ సార్? మనకి ఫ్యాషనిస్టులు అందరూ తొడగొడుతుంటారు సార్. అవును సార్. అది ఎలా కొట్టాలి నేర్పిస్తూ ఉంటారు. చెయ్యి ఇలా పెట్టాలి, ఇలా కొట్టాలి అని. ఎక్కడో నేర్పించాను కదా సార్. అవును. అది ఈడదండి, మీరు చెప్పేస్తారు ఫ్లోర్. ఇప్పుడు ఎంతమంది చెప్పేశారు ఇప్పటి వరకు మీరు? నేను చాలా మంది నేస్తాను సార్. అమ్మో అమ్మో. మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటి? మర్చిపోయాను చెప్పాను కదా సార్. ముగ్గురు కలిసిపోయిన తర్వాత మూడు కలిసిపోవడం మంచిది. మార్నింగ్ టైం పాలు తాగండి సార్. సార్ ఇదిగోండి సార్, మళ్ళీ డైరీలో వచ్చేస్తే సార్. అమ్మో అమ్మో.